అలివేలుమంగ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఎంఆర్పల్లి తిరుపతికి స్వాగతం. ప్రస్తుతం ఇక్కడ 21 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ప్రశాంతత, ఏకాగ్రత, ఆనందాన్ని పొందే ఈ అమూల్య అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. మీ కుటుంబంతో కలిసి విచ్చేసి మీ జీవితంలో సానుకూల మార్పుకు నాంది పలకండి. వీళ్ళందరూ కొత్త వాళ్ళేనండి. మేడం నేను ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కొత్త వాళ్ళేనా అంటున్నాను. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు మేడం. యా, ఓకే మాస్టర్స్, ఈరోజు మనము జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ గురించి మాత్రమే చెప్పుకుందాము. కొత్త వాళ్ళు, సీనియర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్పిరిచువల్ టాబ్లెట్స్, ఎందుకు ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఎందుకు మనము ఈ 21 డేస్కి వచ్చాము, తర్వాత నెక్స్ట్ ఇది అయ్యాక మనము L1 వర్క్షాప్స్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. సో మీరందరూ దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎందుకు L1 వర్క్షాప్ జాయిన్ అవ్వాలి, అక్కడ ఏం నేర్పిస్తారు, సో వీటి గురించి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనము తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఉదయ, ఇందాక మేడం చెప్పినట్టు. సో నేను కాలేజ్లో లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. స్పిరిచువల్ టాబ్లెట్స్లో నేను దాదాపు 8 ఇయర్స్గా ఉన్నాను. యాక్చువల్గా మెడిటేషన్లో అయితే నేను దాదాపు 20 ఇయర్స్ పైన అయ్యింది. నేను మెడిటేటర్గా వచ్చి ధ్యానం చేస్తూ దానివల్ల ఎన్నో లాభాలు కూడా పొందడం జరిగింది. తర్వాత ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్కి రావడం జరిగింది. దాదాపు 8 ఇయర్స్ పైన అవుతోంది. సో ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్లోనూ నేను పార్టిసిపేట్ చేస్తుంటాను అనమాట. ఇక స్పిరిచువల్ టాబ్లెట్స్ అని మనము చెప్పుకుంటున్నాం కదా. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే జనరల్గా టాబ్లెట్స్ అంటేనే హాస్పిటల్స్లో డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ అని అనుకుంటాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే స్పిరిచువల్ అంటే జ్ఞానముతో జ్ఞానం అనే టాబ్లెట్స్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. జనరల్గా మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్తాం, మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, మన హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ, కుదిరితే ఇంకా పెద్దదైతే ఆపరేషన్స్ చేయడం, సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా మనము ఇవన్నీ చేసుకుంటూ వీటి ద్వారా మనకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మెడిసిన్స్ ఏవైతే మనం వాడుతున్నామో ఆ వాడుతున్న మెడిసిన్స్ మనకు కంప్లీట్గా క్యూర్ చేస్తోందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కే. సో కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది అంటే మళ్ళీ మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు కదా. కానీ మళ్ళీ మనము హాస్పిటల్కి అదే జబ్బు కావచ్చు, లేకపోతే రకరకాల జబ్బులతో హాస్పిటల్ చుట్టూ తిరగడం అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా హాస్పిటల్స్ కట్టించడం కానీ, సో మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది ఎప్పుడు ఆగుతుంది అంటే ఎప్పుడైతే మనము ఏదైతే జ్ఞానం తీసుకోవాలో ఆ జ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఆచరించి దాని ద్వారానే బయటపడితే ఎప్పుడు మనం కంప్లీట్గా మనకు వచ్చిన జబ్బు ఏదైతే ఉందో దాని నుంచి బయటపడవచ్చు అనేసి చెప్పేది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చెట్టు ఉంది, ఒక చెట్టుకి ఒక జబ్బు వచ్చింది, ఆకులన్నీ ఎల్లోగా అయిపోతున్నాయి, చీడు పట్టేస్తుంది కదా, అలా పట్టేసింది, పురుగులు అంతా ఉంటున్నాయి. ఆ చెట్టుకి మనం మందేయాలి, చెట్టుకి మందేస్తే మళ్ళీ అది బాగవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మందు ఎక్కడ వేస్తాము, ఇక్కడ మనము చెట్టు ఆకులకి కొమ్మలకి మందేస్తే దాని జబ్బు క్లియర్ అవుతుందా? కాదు. మందు ఎక్కడ వేయాలి, మనకు కంటికి కనిపించని వేర్లు ఏదైతే ఉన్నాయో ఆ వేర్లకు వేయాలి. వేర్లకి మందేస్తే వేర్ల నుంచి పోషణ అనేది చెట్టుకు అందుతుంది. కాబట్టి ఆ పోషణ వేర్లకి ఇస్తే వేర్లు చెట్టుకు అందిస్తుంది, ఆ కొమ్మలకి ఆకులకి అన్నీ అందిస్తుంది. అవి ఈ వేర్ల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని
తర్వాత అది బాగా అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, హాస్పిటల్కి వెళ్ళి మనము డాక్టర్స్ దగ్గర ఏం చేస్తున్నాము అంటే, మన ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో మనకు కంటికి కనిపించే ఈ శరీరమే మనము రియల్ అని నమ్ముతున్నాము. సో ఈ బాడీకి మందేస్తున్నాం. మనం బాడీకి మందేయడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా తగ్గడం లేదు. సో ఈ బాడీకి లోపల కంటికి కనిపించింది ఏముంది అంటే సోల్ అనేది ఉంది. మన ఆత్మ లేకపోతే మనం ఇక్కడ లేము. బాడీ ఉన్నా ఆత్మ అనేది లేకపోతే మనం ఉండం కదా. కాబట్టి లోపల కంటికి కనిపించని చెట్టుకు వేర్లు ఎలాగ లోపల భూమి లోపల కంటికి కనిపించకుండా ఉన్నాయో అలాగా మనకు కూడా సోల్ అనేది ఒకటి ఉంది. ఆ సోల్కి మనం మందేస్తే ఆ సోల్కి మనం ఏమి ఇవ్వాలి అంటే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని కనుక మనం ఇస్తే దాని ద్వారా ఈ ఫిజికల్ బాడీకి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ వాటి నుంచి బయటికి రావచ్చు అని చెప్పేది స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నమాట. సో ఇక్కడ మనము ఆ సోల్కి జ్ఞానాన్ని అందించాలంటే ఏం అందించాలి, ఏ జ్ఞానం అందించాలి, ఏం నేర్చుకోవాలి. మనకు జబ్బు వస్తుంది అంటే ఏదో ఒకటి నేర్చుకోవడం కోసమే వస్తున్నాయి. ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఊరికే ఏవి మన దగ్గరికి రావు. సో ఒక జబ్బు వచ్చింది అంటే ఇది మేము చెప్తున్నామంటే దీని వెనకాల నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేసి అవన్నీ చూసి దాని నుంచి తెలుసుకొని చెప్తున్నదే తప్ప ఏదో నమ్మక వ్యవస్థ కాదు. ఇది నమ్మకం వ్యవస్థతో చెబుతున్న విషయాలైతే కావు. సో ప్రతి దాని వెనకాల కారణాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. ఒక చెయ్యి నొప్పి వస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంది. సో కాళ్ళు నొప్పి వస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ప్రతి ఒక్కటి అది శరీరానికి సంబంధించిన జబ్బులే కాకపోవచ్చు, మన టెన్షన్స్ కావచ్చు, మానసిక వ్యాధులు అంటాం కదా, టెన్షన్స్, డిప్రెషన్స్ ఇలాంటివి కావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ సంబంధించి కానీ, ఫినాన్షియల్ సంబంధించి కానీ. సో ఇవన్నీ సమస్యలే. ఇవి మన దగ్గరకు వస్తున్నాయి అంటే వెనకాల కారణం లేకుండా ఏది రాదు. సో ఆ కారణం అనేది మనం తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలా అంటే వేళ్ళకు మందేయాలా, ఆకులకు మందేయాలా? వేళ్ళకు మందేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ కారణం ఏంటో తెలుసుకొని దాన్ని మనం ఆచరించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ కోర్సెస్ అయిన తర్వాత మీకు చాలా క్లాసులు మళ్ళీ జరుగుతాయి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ మేము స్పీకర్స్గా మాట్లాడుతున్నాము అంటే మేమందరము వీటిని పొంది వీటి నుంచి మాకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని మేము బాగు చేసుకొని ఈరోజు మీ ముందరకు వచ్చి మాట్లాడుతున్నామండి. ఏదో పుస్తకాలు చదివేసో ఎవరో చెప్పింది వినేసో కాదు మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము. ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ వల్లనే నేను కాలేజ్లో లెక్చరర్ని. నేను ఒక కాలేజ్లో పిల్లలకి పాఠాలు చెప్పే స్థాయిలో ఉండి నేను ఆధ్యాత్మిక పాఠాలు కూడా చెబుతున్నాను అంటే అర్థం ఏంటి? వీటి ద్వారా ఎన్నో అనుభవాలు పొందాము కాబట్టి పొందిన అనుభవాల నుంచి ఏదైతే మనము వచ్చిన సమస్యల నుంచి బయటపడ్డాము కాబట్టి ఈరోజు దాంతో పాటు కాలేజ్లో లెక్చర్ జాబ్తో పాటు ఇది కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. అందరం వాలంటరీగా చేస్తున్నదే ఇవంతా. సో ప్రతి ఒక్కరికి అనుభవాలు అయితే ఉన్నాయి కాబట్టి మేము మీ ముందు వచ్చి ఇంత ధైర్యంతో ఇంత చెప్పగలుగుతున్నాం నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా సమస్యలు అంటే నాకు పెద్దగా శారీరక సమస్యలు లేవు కానీ చిన్న చిన్నవి ఉండేవి. కానీ భయాలు చాలా ఉండేది. నాకు చాలా భయాలు ఉండేవి. అస్సలు ఎవరితో మాట్లాడకుండా అలా ఒంటరిగా ఉండడం అనేది నాకు అలవాటు అనమాట. ఎవరితో కలవడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చాలా తక్కువగా చేసేదాన్ని. చాలా భయాలు ఉండేవి. ఇంకా ఫిజికల్గా చిన్న చిన్న సమస్యలు ఉండేవి. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకున్నామో వాటన్నిటి నుంచి ఈరోజు బయటకు రావడం జరిగింది.
సో భయం అంటే ఈరోజు ఏంటనేది కూడా తెలియదు, అంత ధైర్యం అనేది వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం, ఏమైనా మాట్లాడగలుగుతున్నాం, ఎవరితో అయినా మాట్లాడగలుగుతున్నాం. ఇంత ధైర్యము. సో ఫిజికల్గా కూడా హెల్తీగా, స్ట్రాంగ్గా, అన్ని రకాలుగానే బెనిఫిట్స్ అనేవి పొందాము. ఓకే. సో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది మనకు డాక్టర్ జీకే గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈయన ఫౌండర్ అన్నమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది మనం రిజిస్టర్ చేసుకున్న ఆర్గనైజేషన్ పేరు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇది. సో దీన్ని రిజిస్టర్ చేసుకోకముందు డాక్టర్ జీకే గారు ఎంబీబీఎస్ చేసిన ఒక డాక్టర్ అన్నమాట. ఆయన ఎంబీబీఎస్ చదువుకుంటున్న రోజుల్లోనే ధ్యానం పట్ల ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. సో పత్తిసాని కలవడం కానీ, తర్వాత పాల్ విజయ్ కుమార్ అన్న మాస్టర్ గైడెన్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తూ ఆయనకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుంటూ ఒక డాక్టర్గా ఉంటూ శారీరక జబ్బులను ఎలా తగ్గించాలో ఆ మెడిసిన్స్ సంబంధించిన వాటిని చదువుతూనే, వాటిని నేర్చుకుంటూనే స్పిరిచువల్గా కూడా ఆయన తెలుసుకోవడం జరిగిందనమాట. ఎంతో జ్ఞానాన్ని పొందడము జరిగింది పత్రిసార్ ద్వారా, ఇంకా చాలా మంది మాస్టర్స్ ద్వారా తెలుసుకొని గంటలు గంటలు సాధన చేసి తన థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకొని ఇలా తను జ్ఞానాన్ని పొందడం అనేది జరిగిందనమాట ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు. తర్వాత ఎప్పుడైతే ఆ మెడిసిన్ ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ అయ్యిందో తర్వాత ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళది వైజాగ్ అనమాట నేటివ్. సో వైజాగ్లో ఆయన ఒక క్లినిక్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో క్లినిక్ స్టార్ట్ చేసుకొని డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తూ, అంటే వచ్చిన రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూనే, ఎవరైతే స్పిరిచువల్గా ఆధ్యాత్మిక జ్ఞానంతో తన జబ్బుల్ని బాగు చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక గది, ఆయన వాళ్ళు పెట్టిన హాస్పిటల్ వచ్చి 3 floors అన్నమాట. ఫస్ట్ 2 floors వచ్చి మామూలు హాస్పిటల్ ఉండేది. థర్డ్ ఫ్లోర్లో ధ్యానం ద్వారా ఎవరైతే తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం థర్డ్ ఫ్లోర్ కేటాయించడం జరిగిందనమాట. సో ఆ టైంలో అలా ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మెడికల్ ట్రీట్మెంట్స్ ఇస్తూనే పైన ధ్యానానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్, జ్ఞానాన్ని ఇవ్వడం కూడా ఆయన చేశారు. అప్పుడు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇంకా రిజిస్టర్ చేయలేదు. ఇలా చేస్తున్న క్రమంలో ఆయన గమనించింది ఏంటంటే, ఇక్కడ హాస్పిటల్కి వస్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వేరే జబ్బులతో వస్తున్నారు, కానీ అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకొని తగ్గించుకుంటున్న వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని పెంచుకొని మరింత ఎదుగుతూ మరింత ముందుకెళ్తున్నారు. వీళ్ళు మళ్ళీ వేరే జబ్బులతోనో దేనితోనో తిరిగి మళ్ళీ హాస్పిటల్కి అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరికి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము, శరీరానికి ఇస్తున్నామా, సోల్కు, ఆత్మకి ఇస్తున్నామా అనేది ఒక క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు రియల్గా మనం ఇవ్వాల్సింది శరీరానికి కాదు, ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇస్తే వాళ్ళంతట వాళ్ళకు వచ్చిన సమస్యల్ని బాగు చేసుకోగలుగుతారు అనేది తెలుసుకున్నారు అనమాట. తెలుసుకొని ఈ క్లినిక్ కాదు నేను చెయ్యాల్సింది, ఈ డాక్టర్ వృత్తి కాదు నేను చెయ్యాల్సింది, స్పిరిచువల్ డాక్టర్ని అవ్వాలి నేను, ఈ ఫిజికల్ బాడీ డాక్టర్ని కాదు అనే దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ క్లినిక్ని క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నో సెంటర్స్ పెట్టి, రియల్ రిలీఫ్ సెంటర్స్ అనేసి పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ, ఏదైనా సమస్యలతో వచ్చిన వాళ్ళందరికీ ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని అందిస్తూ, సో ఇలా వాళ్ళకు వచ్చిన మార్పుల్ని గమనిస్తూ వాళ్ళు ఆ జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడము, దాని నుంచి వాళ్ళు మారడము, ఇవన్నీ వాళ్ళ సమస్యల నుంచి బయటపడడం, ఇవన్నీ గమనిస్తూ వచ్చిన తర్వాత వీటిని పుస్తకం రూపంలోకి తీసుకురావాలి, అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలి.
అలాగే దీని ఒక రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్న పేరిట మనది ఒక రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ ఇది. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది. సో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత అందరికీ పుస్తకంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన హెల్త్ ప్రాబ్లంతో వచ్చాము, జ్ఞానం తీసుకోవాలి అంటున్నాము. ఏం తీసుకోవాలండి? కాళ్ళ నొప్పి వస్తే ఏం తీసుకోవాలి? చేయి నొప్పి వస్తే ఏం తీసుకోవాలి? తలనొప్పి వస్తే ఏం తీసుకోవాలి? ఎవరికి తెలియదు కదా. సో అందుకని ఇక్కడ ఏం చేశామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఈ సమస్య వస్తే ఈ బుక్ చదువు, ఈ సమస్యకి ఈ బుక్ చదువు, ఈ సమస్యకి ఈ బుక్ చదువు అన్నట్టుగా మనము పుస్తకాలని క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ట్యాబ్లెట్స్ అంటాం, దాన్ని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటాం. ఆ పుస్తకాలే ట్యాబ్లెట్స్. ఇక్కడ మనము ట్యాబ్లెట్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అవి ఏంటి అంటే బుక్స్ అనమాట. ఎవరు మన దగ్గరకు వచ్చినా మనము వాళ్ళు చెప్పేవన్నీ విని, వాళ్ళు ఏమైతే చెప్తారో అవన్నీ విని వాళ్ళకి మనము కొన్ని పుస్తకాలను ఇస్తాం. ఇది చదవండి, స్టార్టింగ్లో కొద్ది రోజులు ఈ పుస్తకాలు చదవండి అని ఇస్తాం. చదివి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారంటే దాని నుంచి వాళ్ళకి ఎంతో కొంత రిజల్ట్స్ అనేది వస్తుంది. దాని నుంచి వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అనుభవాలు వస్తాయి, వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ వస్తాయి. సో కొన్ని కోఇన్సిడెన్సెస్ జరుగుతాయి. సో అవన్నీ తీసుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తారు. 15 days వన్స్ వాళ్ళు మన దగ్గరికి రావాలన్నమాట. సో అవన్నీ తీసుకొని మళ్ళీ వస్తారు మన దగ్గరికి. వస్తే ఆ వచ్చిన ఎక్స్పీరియన్సెస్, వచ్చిన డ్రీమ్స్ అవన్నీ వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనం ముందు ఇచ్చిన పుస్తకాలతో పాటు ఇంకొన్ని బుక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ముందు ఇచ్చిన పుస్తకాలు కరెక్ట్గా అన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే మనం ఎక్స్ట్రా ఇంకొన్ని పుస్తకాలు ఇస్తామన్నమాట. అలా బుక్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర రిపీటెడ్గా మళ్ళీ చదివిస్తూ, చదువుతున్నారా లేదా అనేది వాళ్ళని ఫాలో అప్ చేస్తూ, సో అలా మనము చేస్తూ ఉంటే కొంతకాలానికి ఒక 6 సార్లైనా వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉండాలి. సో వస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాగే జరిగింది. చాలా పెద్ద కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ని మనం ఇక్కడ డీల్ చేసుకోవడం జరిగింది. అసలు ఇంకా డాక్టర్సే ఈ సమస్యలకి మెడిసినే లేదు అని చెప్పేసిన సమస్యల్ని కూడా మనం తీసుకొని వాటి నుంచి వాళ్ళు బయటపడి ఈరోజు చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారండి. సో చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ హ్యాపీగా ఉన్నారనమాట. అలాంటి వాటిని అన్నిటిని మనము ఇక్కడ ఎలాంటి మెడిసిన్స్ లేకుండా జ్ఞానంతోనే, కేవలం జ్ఞానము, పుస్తకాలు చదవడం. మనకి ఎంత టైం ఉంటుంది కదండి, టైంలో కొద్దిసేపు మనం కూర్చొని చక్కగా బుక్స్ చదవడమే కదా, ఏం పని ఉంటుంది? బుక్స్ చదువుతూ ఉంటే ఏమైతే తెలుసుకున్నామో తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. సో అది చేయడం అనేది పెద్ద కష్టమైతే కాదు. సో దాన్ని ఇక్కడ మనం కోర్సెస్లో ఏం నేర్పిస్తాము అంటే, మీకు తర్వాత L1 కోర్సులో ఆ బుక్స్ గురించి అంతా చెప్తాము. ఇప్పుడు మేమున్నాము, మాకు తెలుసు, మేము అవన్నీ ఇంప్లిమెంట్ చేసాము. అలాగే కౌన్సిలింగ్స్ అవి చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు, మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం చెప్పాలి అనేది తెలుసు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు తెలియదు కదా. సో వాళ్ళకి ఈ శిక్షణ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో L1 కోర్స్ అనేది స్టార్ట్ చేస్తే అక్కడ ఒక్కొక్క పుస్తకం తీసుకొని ఆ పుస్తకము ఎవరికి చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి, దాంట్లో ఏం జ్ఞానం ఉంది. బుక్ ఇక్కడ స్పిరిచువల్ బుక్స్ అంటే నేను ఇందాక అన్నాను, బుక్ చదవడమే కదా, ఏమైపోతుంది, కూర్చొని చదివేసి దాన్ని పాటించేయడమే కదా, చేయొచ్చు కదా అని అన్నాను. కానీ ఒక పుస్తకం చదవడము చాలా 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 కష్టం అండి. ఆ బుక్ చదువుతూ ఉంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. నా దగ్గరికి నెంబర్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేడం బుక్ చదివాం మేడం, చదివినంత వరకు బాగుంది, తర్వాత బుక్ క్లోజ్ చేసిన తర్వాత ఏమి గుర్తులేదు, అసలు ఏం చదివామో గుర్తులేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మాకు అని చాలా మంది చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ
ఈ జ్ఞానం అనేది అంత ఈజీగా అర్థం కాదు. చదువుతున్నప్పుడు పదాలే కదా, తెలుగు పదాలే అర్థమైనట్టే ఉంటుంది. లోపల లోతు అనేది ఉంటుందన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. సో దానన్నిటిని మనము ఈ శిక్షణ శిబిరాలు, L1 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేర్పిస్తాం. ఆ బుక్ ఏంటి అసలు, ఆ బుక్కులో ఉన్న జ్ఞానం ఏంటి, సో ఇది ఎలా మనకు ఉపయోగపడుతుంది. ఊరికి చదవండి మీరు అనేస్తే చదివేసేది కాదు కదా, దానన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సీనియర్ మాస్టర్స్ అందరూ వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేస్తుంటే అప్పుడు మీకు కొద్దిగా అర్థం అవుతుంది. సో అర్థం అయిన తర్వాత బుక్ తీసుకొని చదివితే అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ చదివే కొద్ది, ఒకటికి 10 సార్లు అలా నంబర్ ఆఫ్ టైమ్స్ చదివే కొద్ది ఏమవుతుందంటే చదవగా మరింతగా ఆ జ్ఞానాన్ని మనము అర్థం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు బాగా అర్థమవుతుందో ఆటోమేటిక్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఆటోమేటిక్గా మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, అర్థం చేసుకోవడం అనేది రావాలి. అందుకే బుక్ తీసుకొని చదివేటప్పుడు మెయిన్ పాయింట్స్ అన్ని రాసుకుంటూ రండి, పక్కన రాసి పెట్టుకుంటూ ఉండండి, రాసి పెట్టుకొని పదే చూడండి అనేసి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇలా చదవడము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ ఈ L1 కోర్సెస్లో చెప్పడం జరుగుతుంది. అవి తీసుకున్న తర్వాత ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క నినాదమే నీకు నువ్వే డాక్టర్ కావాలి, ఎవరికి వారే డాక్టర్ కావాలి అన్నది ఇక్కడ మన నినాదం అన్నమాట. సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చు. సో ఈ జ్ఞానం అనేది కొంతమంది దగ్గర ఉంటే, సో ఏ సమస్య వస్తే దేని నుంచి బయటపడవచ్చు అనేది మనకు తెలిస్తే మనం ఆటోమేటిక్గా ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము, మనల్ని మనమే కరెక్ట్ చేసుకుంటాము, మనంతట మనమే దాని నుంచి బయటకు రావచ్చు. అలాగే పక్కన వాళ్ళకి మనము గైడెన్స్ కూడా ఇవ్వచ్చు. మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం గైడెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో హూ అనేసి అంటాము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైనా జబ్బులు వస్తుంటే ఆ జబ్బులకి పరిష్కారం చూపించే ఒక సంస్థ అన్నమాట. మొన్న మనకు కరోనా వచ్చింది ఒక 4-5 years బ్యాక్. సో కరోనా వచ్చినప్పుడు కూడా కరోనాకు సంబంధించి ప్రజల్ని ఎలా దాని నుంచి ప్రొటెక్ట్ చెయ్యాలి అనేసి సలహాలు సూచనలు ఇస్తూ వ్యాక్సిన్స్ కనిపెట్టడము, ఇలాంటి వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రపంచం మొత్తంలో అనారోగ్యాన్ని పోగొట్టడాని కోసము ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి క్రియేట్ చేసుకున్న ఒక సంస్థని మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటామన్నమాట. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్పింది అంటే, శారీరకంగా వచ్చే సమస్యల్ని మాత్రమే, ఇప్పుడు శారీరకంగా మనకు ఫిజికల్గా బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మనకు ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు అంటాం. జ్వరం వచ్చింది, ఏదో నొప్పి వచ్చింది, యాక్సిడెంట్ అయ్యిందో, ఏదో ఆయనకి ఫిజికల్ బాడీకి ఏదో జరిగింది, అప్పుడు మనం ఏమంటాం, ఆ వ్యక్తిని అనారోగ్యంతో ఉన్నాడు సో అనేసి అంటాం. కానీ ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, శారీరకంగా అనారోగ్యంతో ఉంటేనే అతన్ని అనారోగ్యుడు అనకూడదు. మానసికంగా కానీ, సోషల్గా కానీ, సాంఘికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, సో అన్ని రకాలుగాను అతను ఆరోగ్యంగా ఉంటేనే అతను ఆరోగ్యవంతుడు. ఇందులో ఏదో ఒక దగ్గర మనకు సమస్య ఉన్నా వాళ్ళు ఆరోగ్యవంతుల కిందికి రారు అని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్పిందండి. అంటే ఈ ఫిజికల్ బాడీలో జబ్బు ఉంటేనే మనం అనారోగ్యంతో ఉన్నట్టు, జబ్బు లేకపోతే నాకేమి, నేను హాయిగా ఉన్నాను, నాకే హెల్త్ ప్రాబ్లం లేదు, కానీ మనకి ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి, సో స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్పిరిచువల్గా కూడా మనం ఇంకా ఎదగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, అక్కడే ఆగిపోతున్నాం. ఇలాంటి ఏ సమస్యలున్నా అనారోగ్యంతో ఉన్నట్టే, ఆరోగ్యంతో ఉన్నట్టు కాదు అనేసి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్పింది. మరి ఇప్పుడు ఫిజికల్ బాడీకి ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మందులు ఇస్తారు.
నేను మొన్న రీసెంట్గా ఒక రీల్ చూసానండి. ఆ రీల్లో సేమ్ ఇదే ఉంది. ఒక జబ్బు వచ్చింది, ఒక అతనికి జ్వరం వచ్చింది. సో జ్వరం రాగానే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళింది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే వైరస్ వచ్చిందనమాట. సో వైరస్ అనేది బాడీలోకి వచ్చింది. సో వైరస్ బాడీలోకి వచ్చినప్పుడు బ్రెయిన్ ఏం చేసింది అంటే సిగ్నల్ పంపించింది. వైరస్ అనేది ఎక్కువైపోతుంది, బాడీ అనేది పాడైపోతుంది. కాబట్టి దాన్ని మనము కంట్రోల్ చేయాలి, వైరస్ని కంట్రోల్ చేయాలి. ఏం చేయాలి అనేసి బాడీలో టెంపరేచర్ పెంచేద్దాము. టెంపరేచర్ పెరిగితే ఆ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది, వైరస్ అనేది చనిపోతుంది అనేసి ఒక సిగ్నల్ అనేది బ్రెయిన్ పంపించింది అనమాట. బాడీ టెంపరేచర్ పెంచమని చెప్పి. సో టెంపరేచర్ అనేది పెరిగింది. ఆ టెంపరేచర్కి తట్టుకోలేక వైరస్ కొద్దిగా నశించిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడు, ఆ జబ్బు వచ్చిన వ్యక్తి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాడు, ఒక టాబ్లెట్ వాడాడు. టాబ్లెట్ ఏం చేసింది, అది కెమికల్. సో కెమికల్ బాడీని ఆ హీట్ అనే దాన్ని తగ్గించేసింది. సో కెమికల్ వల్ల మనకు ప్రాబ్లం ఉంది. కెమికల్స్ అనేది బాడీలో తీసుకుంటే దాన్ని తట్టుకొని నిలబడే కెపాసిటీ అనేది మన శరీరానికి లేదు. సో ఆ కెమికల్ ఒకటి సమస్య అయితే హీట్ అనేది తగ్గించింది. ఈ హీట్ ఎందుకు అది పెంచింది, వైరస్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసము. కానీ ఇక్కడ ఏం జరిగింది, హీట్ అని బాడీ చల్లగా అయిపోయింది. సో వైరస్ అనేది మళ్ళీ విజృంభించింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఇది రీల్ అండి, ఇది నేను చూసిన ఒక రీల్ అనమాట. కానీ ఇది చాలా క్లియర్గా చెప్తోంది ఏంటి అంటే, మనకు జ్వరం రాగానే వెంటనే మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ కాదు, మన బాడీకి మన శరీరానికి తనకు వచ్చిన జబ్బును తానే తగ్గించుకోగలిగే కెపాసిటీ ఉంది. తనని తానే బాగు చేసుకోగలిగే కెపాసిటీ మన బాడీకి ఇన్బిల్ట్గా ఉంది. అది మనం నమ్మాలి. మన బ్రెయిన్ ప్రతి ఒక్క బాడీకి సిగ్నల్ ఇచ్చి ఏమైనా వస్తే దాని నుంచి బయటపడవేసే ప్రతి ఒక్క సిస్టమ్ మన లోపలే ఉంది. పెద్ద మెషినరీనే ఉంది మన బాడీ లోపల, ఒక పెద్ద యంత్రాంగమే నడుస్తుంది అనమాట. సో ఈ రీల్స్ నేను చాలా ఈ మధ్య వస్తున్నాయి, నేను ఇంకా చూస్తున్నాను అనమాట. ఒక పెద్ద మెషినరీ ఉంది, ఒక్కొక్క దానికి సిగ్నల్స్ పాస్ చేసుకోవడం, ఒక్కొక్కటి దానికి తగినట్టుగా రియాక్ట్ అవ్వడము, పని చేయడం అనేది జరుగుతుంది అనమాట. కిడ్నీకి పంపించడము, హార్ట్కి పంపించడం సిగ్నల్స్, బ్రెయిన్. సో దాని తగ్గట్టుగా మిగిలినవన్నీ అలర్ట్ అయిపోవడము, పని చేయడం అనేది నేను రీల్స్లో చూస్తున్నా. ఎంత చాలా చక్కగా ఈ రీల్స్ వచ్చాయనేది నాకు అనిపించింది అనమాట. సో అన్నింటినీ బాగు చేసే ఒక శక్తి మన శరీరానికి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కెమికల్స్ లాంటి వాటిని మనం వాడడం వలన అప్పటికప్పుడు టెంపరవరీగా మనకు తగ్గినట్టు అనిపించిన ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా రీల్స్లో నేను చూశాను. ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయమే, కాకపోతే ఆ రీల్స్లో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా చాలా బాగుందని అనిపించింది అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఒక జబ్బుని మనం తగ్గించడానికి ఒక మెడిసిన్ పడితే అది తగ్గి ఇంకో జబ్బు అనేది క్రియేట్ అవుతుంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ హెల్ప్తో. సో కాబట్టి మనం ఏం చేయాలి, మెడిసిన్స్ పైన కాదు డిపెండ్ అవ్వాల్సింది. మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వకుండా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. సో నాలెడ్జ్, జ్ఞానంతోనే మన కర్మలన్నింటినీ మనం దగ్ధం చేసుకోవచ్చు, ఈ జబ్బులన్నిటి నుంచి బయటపడవచ్చు. సో శారీరక జబ్బులైతే సరే మనం అనుకున్నట్టు హాస్పిటల్కి వెళ్తాము, సో కెమికల్స్ వాడతాము, అది తగ్గుతుంది, ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు రాకపోవచ్చు, ఏదో మనం మేనేజ్ చేస్తున్నాము. మరి హూ ఏం చెప్పింది, ఇటు శారీరకంగానే కాదు మానసికంగాను సాంఘికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగాను ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు అని చెప్పింది కదా. మరి మానసిక జబ్బులకి ఏం చేయాలి? సో మానసిక జబ్బులు కూడా సైక్రియాటిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి. మరి సాంఘిక సమస్యలకి ఏం చేయాలి, ఆధ్యాత్మిక సమస్యలకి ఏం చేయాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి? దీనిలో ఏదో ఒకటి ఉన్నా మనం అనారోగ్యంతో ఉన్నట్టే అనేది చెప్తోంది కదా. మరి ఏం చేయాలి అసలు?
సో అన్నింటికి 4కి పరిష్కారం మన దగ్గర ఉంది. మన స్పిరిచువల్ జ్ఞానంలో, ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో 4కి పరిష్కారం ఉంది. శారీరక సమస్యలకి పరిష్కారం ఉంది, మానసిక సమస్యలకి పరిష్కారం ఉంది, సాంఘిక సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఒకరికి పడట్లేదు, ఫైట్ జరుగుతోంది, ఒకరొకరు తిట్టుకుంటున్నారు, ఇంట్లో ఫ్యామిలీలో కావచ్చు, పక్కన చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కావచ్చు. సో ఇది ఇది మనకి ఎలా ఉంటుంది, ఇవన్నీ సమస్యలు అని మనం అనుకోము నిజానికి చెప్పాలంటే. కానీ ఆ సమస్యలే కదా, వాటి వల్ల మనకు టెన్షన్ పెరుగుతుందా లేదా, వాళ్ళని చూస్తేనే మనకు కోపం వస్తుంది, అరుస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం అంటే మనకు టెన్షన్స్ పెరిగి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయండి? వీటి వల్లే కదా వస్తున్నాయి. ఇలాంటి మానసిక సైకోసమాటిక్ ప్రాబ్లమ్సే మనకు వస్తున్న జబ్బులన్నీ, సైకోసమాటిక్ ప్రాబ్లమ్సే. సో మానసిక సమస్యలే అనమాట. సో మనకు స్ట్రెస్ పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. మరి వాటి నుంచి ఎలా బయటపడాలి? ఏ డాక్టర్ మందిస్తారండి? నాకు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, నాకు మెడిసిన్ ఇవ్వండి అనేసి హాస్పిటల్కి వెళ్తే మందిస్తారా మనకు? ఏ డాక్టర్ మందిస్తారు? సో ఇవన్నీ కూడా సమస్యలే అన్నమాట. వీటన్నిటికీ మనము ఇక్కడ బుక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ బుక్స్ ద్వారా జ్ఞానాన్ని ఇస్తాము. ఆ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా వాటన్నింటి నుంచి కూడా బయటపడవచ్చు. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి సమస్యలు, సోషల్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేశాను. సో నేను చదివిన పుస్తకాలన్నీ, సో స్టార్టింగ్లో నేను నిస్సహాయత బుక్ అనేది చదివానండి. దాదాపు 20 సార్లు చదివాను నేను నిస్సహాయత బుక్. మీకు ఇందాక చెప్పాను, ఒకసారి చదివేసి మాకేం అర్థం కాలేదు, అర్థమైనట్టే ఉంది, బుక్ క్లోజ్ చేస్తే ఏం అర్థం కాలేదంటే ఎలాగా? నేను నిస్సహాయత బుక్ని 20 సార్లు చదివాను. ఈ రోజు చెప్పమన్నా నేను ఆ బుక్ గురించి చెప్పగలను. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అన్నన్ని సార్లు చదివాం కాబట్టి. సో సాంఘిక సమస్యలకి ఒక బుక్ ఉంది, సాంఘిక సమస్యలు అన్న పుస్తకమే ఉంది. సో ఆ పుస్తకాన్ని కూడా నేను 20 టైమ్స్ చదివాను. సో ఇలా మనము ఏవైతే బుక్స్ ఉన్నాయో, కౌన్సిలర్ కానీ ఎవరైనా మనకి సజెస్ట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఒక్కసారి చదివేసి 2 సార్లు చదివేసి నాకు అర్థమైపోయింది అనేసి బుక్ని పక్కన పెట్టేస్తే మనకు అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత గుర్తు రాదు. తర్వాత దాన్ని మనం ఆచరించాలి, ఏవైతే చదివామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉంది, మోషన్స్ సరిగ్గా అవ్వట్లేదు, వెంటనే అరిషడ్ వర్గాల బుక్ ఇస్తాం మనం. ఐబిటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి మన దగ్గరకు వచ్చినప్పుడు అరిషడ్ వర్గాల బుక్ ఇస్తాం. అరిషడ్ వర్గాల బుక్ లో కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అనేవి ఉన్నాయి మనకు శత్రువులు. వాటిని మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పుడు ఈ సమస్యలు తగ్గుతాయి అంటాము. సో మనందరికీ తెలిసిందే, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అంటే ఏంటి? కామం అంటే కోరికలు, లోభం అంటే పిసినాతనం, ఎవరికి ఇవ్వకూడదు, దాచుకోవాలనేసి, క్రోధం అంటే కోపము, సో అహంకారం, ఇవన్నీ మనకు తెలిసిందే, వాటి మీనింగ్ తెలుసు. కానీ ఆచరించాలి కదా. మన కోపం వచ్చినప్పుడు ఆ కోపం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు అని మనల్ని మనం అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి కదా. సో అహంకారం ఉన్నప్పుడు అహంకారంతో ఉండకూడదు అనేది మనం కరెక్ట్ చేసుకోవడం రావాలి కదా. ఎప్పుడు వస్తుంది? చదివితే అర్థమైపోయినట్టే ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? మళ్ళీ 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 మనము చదువుతూ ఆచరిస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాటన్నిటి నుంచి బయటికి రాగలుగుతాము. ఒక్కసారితో చేసేది కాదు ఇది, నంబర్ ఆఫ్ టైమ్స్ చెయ్యాలి, మన సాధన చెయ్యాలి. సో ఒక వీడియోలో చూసా నేను, ఇక్కడ మీరు ఫలితం వచ్చిందా రాదా కాదు, ప్రయత్నం చేశారా లేదా అన్నది ముఖ్యం. ఎన్నిసార్లు ప్రయత్నం చేశారన్నది ముఖ్యం. ఒక అతను ఉన్నారు, ఒక ప్రయత్నం చేశాడు, 5 సార్లు ప్రయత్నం చేశాడు, 4 సార్లు సక్సెస్ సాధించారు, ఒక్కసారి ఫెయిల్యూర్ అయ్యాడు. 5 సార్లు ప్రయత్నం చేసి 4 సార్లు సక్సెస్ వచ్చింది, ఒక్కసారి ఫెయిల్యూర్ అయ్యాడు. ఇంకొక పర్సన్ ఉన్నారు, 20 సార్లు ప్రయత్నం చేశారు, దాంట్లో ఒక 5 సార్లే సక్సెస్ అయ్యారు, మిగిలిన 15 టైమ్స్ ఫెయిల్యూరే. సో ఇప్పుడు మనము వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేటు అంటే ఏం చెప్తాము? జనరల్గా ఫస్ట్ పర్సనే గ్రేటు, చేసింది 5 సార్లు అయినా 4 సార్లు సక్సెస్ వచ్చేసింది కదా, ఒక్కసారి కదా ఫెయిల్ అయ్యారు, కాబట్టి ఫస్ట్ పర్సనే గ్రేటు అని మనం అనుకుంటాం.
కానీ ఆధ్యాత్మికంగా ఏంటంటే 20 సార్లు ప్రయత్నం చేశారు చూడండి, వాళ్ళు గొప్ప. అన్ని సార్లు ప్రయత్నం చేశారంటే ప్రయత్నం చేయగా 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 వాళ్ళకి ఎంతో జ్ఞానం పెరుగుంటుంది. వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయ్యిండొచ్చు, కానీ నాలెడ్జ్ పరంగా జ్ఞాన పరంగా వాళ్ళు ఎంతో ముందుకెళ్ళారు. అది కనిపించదు మనకి, ఫిజికల్ గా ఈ ఫెయిల్యూర్ కనిపిస్తుంది కానీ వాళ్ళు ఎంతో ఎదుగుంటారు అక్కడ. సో ఇక్కడ మనం సాధన చేయడం అనేది ఇంపార్టెంట్. సో సాధన చేస్తూ 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 ఉంటే మనం మరింత ఎదుగుతాము. అందుకే చాలా సార్లు చదవాలి, చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇప్పటికి కూడా మేము మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాం. ఇంత చెప్తున్నాం కదా అంటే మనకేం సమస్యలు లేదా, మీకేం సమస్యలు లేదా మేడం అని మీరు అడగొచ్చు. ఉంటాయి, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. ఏమైనా వచ్చింది అనుకోండి, వెంటనే అయ్యో వచ్చిందే అని భయపడిపోవడమో బాధపడిపోవడమో కాదు. వచ్చిందా సరే, దాని నుంచి నేనేదో నేర్చుకోవాలి, అందుకే వచ్చింది. సో ఏం నేర్చుకోవాలి అన్నం దానిపైన మనం దృష్టి పెడతాం. సో ఆ దృష్టి పెట్టి ఆ నేర్చుకోవడాన్ని ఎప్పుడైతే తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో దాని నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ మనకు టెన్షన్ లేదు. సో ఓకే, నేను ఏదో పొరపాటు చేస్తున్నాను, ఆ పొరపాటుని గుర్తు చేయడానికి మనకు అది వస్తాయి. ఏదైనా సరే మనం ఏదో చెయ్యట్లేదు, సో దాన్ని గుర్తు చేయడానికి వస్తున్నాయి. కాబట్టి మనం వాటికి ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. సో నువ్వు వచ్చావు కాబట్టి నాకు ఇది చెయ్యాలన్న విషయం గుర్తొచ్చింది అనేసి మనం వాటికి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట. సో ఇవే అండి స్పిరిచువాలిటీ అంటే. ఏదో వయసు అయిపోయిన తర్వాత కూర్చొని కళ్ళు మూసుకొని గంటలు గంటలు ధ్యానం చేయడం కాదు. సో ఎలా మనం జీవించాలో జీవించే ఒక శాస్త్రాన్ని బోధించడమే స్పిరిచువాలిటీ అంటే. సో మనం ఎలా ఉండాలి, ఈ ఫిజికల్ ఎర్త్ మీద, భూమి మీదకి వచ్చాం మనము. ఈ భూమి మీద వచ్చాం కదా, ఎలా పడితే అలా జీవించేసి బాడీ వేకేట్ చేసి వెళ్ళిపోవడానికి కాదు కదా మనం అందరు వచ్చింది. పర్పస్ఫుల్ గా మనము మన లైఫ్ ని లీడ్ చేయాలి. ఆ పర్పస్ఫుల్ గా ఎలా లీడ్ చేయాలి అని చెప్పి ఒక శాస్త్రం, ఒక సైన్సే స్పిరిచువాలిటీ అంటే. మూఢనమ్మకాలు కాదు, ఇది సైన్స్ అన్నమాట. సో సైన్స్, శాస్త్రీయత అనేది ఇక్కడ ఉంది. సో ఆ సైన్స్ ప్రకారము మనము మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ చక్కగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ ఒక పర్పస్ఫుల్గా మన జీవితాన్ని మనం లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది నేర్పిస్తామన్నమాట. ఇక్కడ మనం చెప్పే ఈ ఎల్బన్ కోర్సెస్లో వీటన్నిటిలో వాటి గురించి మనము డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు మనకు ఒక చెయ్యి నొప్పి వచ్చింది, మనం ఏం చేస్తాము? ఇక్కడ మనం స్పిరిచువల్గా ఏం చెప్తామంటే, చెయ్యి అంటే ఏంటి? చెయ్యితో మనం ఏం చేస్తాము? ఇవ్వడము తీసుకోవడం. సో ఇవ్వడము తీసుకోవడం అనేది కరెక్ట్గా చెయ్యాలి. ఎవరికి ఏమి ఇవ్వాలో దాన్ని ఇవ్వాలి. మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది, ఎవరికి ఇవ్వట్లేదు, దాచిపెట్టేసుకుంటున్నారు మీ దగ్గర. సో అక్కడ ఇవ్వాలి కదా. సో ఇవ్వడాన్ని గుర్తు చేయడానికి ఆ చెయ్యి నొప్పి వచ్చింది. సో పక్క వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, మనం మనలో ఉన్న అహంకారం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇస్తున్నది తీసుకోవట్లేదు. సో దాన్ని గుర్తు చేయడానికి కూడా చెయ్యి నొప్పి రావచ్చు. సో ఇవ్వడము, మన దగ్గర ఉన్న దాన్ని అందరికీ పంచాలి, వాళ్ళు పంచుతుంటే మనం తీసుకోవాలి. సో ఇవ్వడము తీసుకోవడం అనేది అక్కడ కరెక్ట్గా చెయ్యట్లేదు. ఇది ఎలా తెలుస్తుంది మనకు? ఈ చెయ్యి నొప్పి అనేది వస్తే దాని నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓ నాకు చెయ్యి నొప్పి వచ్చిందంటే నేను ఇక్కడ ఈ పని చెయ్యట్లేదు అనేది నాకు అర్థమవుతుంది. సో ఇది చెయ్యాలి అని మనం ఏం చేస్తాము? దీని మీద దృష్టి పెడతాం, ఇంకా ఇవ్వడం మీద దృష్టి పెడతాం. ఎవరెవరికి ఇవ్వాలి ఆలోచిస్తాం, వీళ్ళకి నేర్పించాలి, వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, వాళ్ళకి చెప్తాం. సో ఎవరి దగ్గర తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. చూడండి, ఆ చేయనప్పుడు రావడం వల్లనే కదా మనకు ఒక ప్లానింగ్ చేసుకున్నాం, ఆ ప్లానింగ్ ప్రకారం మనం వర్క్ చేసాము, వర్క్ చేయగానే ఆటోమేటిక్గా మనకు వచ్చిన చేయనొప్పి అనేది తగ్గిపోతుంది. నాకు కూడా చిన్నప్పుడు చాలా కాళ్ళ నొప్పులు ఉండేవండి. సో కాళ్ళ నొప్పి అంటే ఆ కాళ్ళ నొప్పే కదా అని అనుకోవచ్చు, కానీ నాకు విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉండేది, చాలా నొప్పి ఉండేది. అస్సలు చాలా దూరం నడవక్కర్లేదు, ఆటోమేటిక్గా నాకు కాళ్ళ నొప్పి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఉంటుంది నాకు కాళ్ళ నొప్పి భరించలేక బెడ్ మీద పడుకొని బెడ్కి నా కాళ్ళని ఇలా 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 టపటపటప కొట్టుకునేదానంటే ఆలోచించండి ఎంత నొప్పి ఉంటుందో. సో అంత నొప్పి ఉండేది నాకు, కాళ్ళ నొప్పి ప్రతిరోజు రాత్రి వచ్చేది నాకు.
సో ఇంట్లో అమ్మ వాళ్ళు, అమ్మ కానీ నాన్న కానీ నా కాళ్ళు పట్టేవాళ్ళు అనమాట. సో ఇలా ఉన్న నేను, వాళ్ళు ఇంకా హాస్పిటల్ అంతా తిరిగారు. ఎనర్జీ లేదు, బ్లడ్ కావాలి, వీక్నెస్ ఉంది, దానివల్ల వస్తుంది. సో డాక్టర్ ఇచ్చింది ఇవి. సో అవన్నీ వాడా, కానీ నాకేమీ తగ్గలేదు, ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడైతే నేను స్పిరిచువాలిటీలోకి వచ్చానో, నేను ఏవైతే సర్వీస్ చెయ్యాలో అది చెయ్యడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అప్పుడు నాకే తెలియకుండా తగ్గిపోయిందండి. కాళ్ళ నొప్పి ఎప్పుడు తగ్గిందో కూడా నాకు తెలియదు. ఆటోమేటిక్గా కాళ్ళ నొప్పి అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు అసలు రావట్లేదు. అప్పుడు ప్రతిరోజు వచ్చేది, బెడ్కేసి టపటపటపటపా కొట్టుకునేదాన్ని నేను, అంత నొప్పితో. మళ్ళీ మామూలు మార్నింగ్ లేస్తే మామూలు మన పనులు మనం చేసుకుంటాం, రాత్రి అయితే నొప్పి. సో మా నాన్నకు ఉండేది. సో మా నాన్న నుంచి నాకు వచ్చిందని కూడా అనుకున్నాం, కానీ మా నాన్నకు తగ్గలేదు. మా నాన్నకు కూడా తగ్గింది ధ్యానంలోకి వచ్చాక. సో ఎప్పుడైతే నేను నా పర్పస్ నేను తెలుసుకున్నాను, ఆ పర్పస్ అనేది తెలుసుకోవడం కోసమే, తెలియచేయడం కోసమే వచ్చింది. పర్పస్ ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆటోమేటిక్గా దాని నుంచి బయటికి రావడం అనేది జరిగిందనమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలానే ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను నేను ఇప్పుడు. సో ఇది అండి మన స్పిరిచువాలిటీ అంటే, స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. మనకి ఇంకా ఒక 10 నిమిషాలు టైం ఉంది. డాక్టర్ జీకే గారు స్టార్ట్ చేశారు దీన్ని. ఆంధ్రాలో స్టార్టింగ్లో ఉండేది కొన్ని ప్లేసెస్లో, తర్వాత మొత్తం ఆంధ్ర అంతా విస్తరించడం జరిగింది. తర్వాత మనము తమిళనాడు కానీ, నార్త్ ఇండియా కానీ, కర్ణాటక కానీ, ఇలా మొత్తం దేశమంతా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 14 దేశాల్లో కూడా మనము ఈ కోర్సెస్ని రన్ చేస్తున్నాము. కౌన్సిలర్స్ ఉన్నారు 14 దేశాల్లో. క్లాసులు చెప్పడానికి మాస్టర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. బుక్స్ కూడా మనము అన్ని లాంగ్వేజెస్లో, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో బుక్స్ ఉన్నాయి. రీసెంట్గానే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బుక్స్ కొన్ని పబ్లిష్ చేసుకోవడం జరిగింది. తమిళ్లో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. ఇంకా చాలా అన్ని లాంగ్వేజెస్లో బుక్స్ రావాలని చెప్పి అది కూడా చేస్తున్నాం అనమాట. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో రావాలి. డిఫరెంట్ కంట్రీస్లో కూడా మన వాళ్ళు రీసెంట్గా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి కూడా వచ్చారనమాట. సో బాలి వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, మారిషియస్ వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు. సో జీకే గారు అయితే యూకేలో 5 years ఉన్నారు. నెక్స్ట్ యుఎస్ వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్నారు. సో ఇలా మనము మొత్తం దేశమంతా, ప్రపంచమంతా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతోంది. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకొక 5 minutes టైం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ మ్యామ్. మాస్టర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సార్ రికార్డ్ స్టాప్ చేయరా?